హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అందరూ ఎక్కువగా ఉపయోగించే టాప్ 10 పార్కింగ్ టైల్స్ యొక్క డిజైన్స్ అయితే చూద్దాం. అలాగే వాటి యొక్క కాస్ట్ అనేది ప్రెజెంట్ ఎంత తీసుకుంటున్నారు మార్కెట్లో అనేది కూడా తెలుసుకుందామండి. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న టైల్ వచ్చేసి మంచి ప్రీమియం లుక్ లో ఉండే టైల్ అండి. డిజైన్ కూడా ఎక్సలెంట్ డిజైన్ అన్నమాట. చూస్తున్నారు కదా టైల్ అనేది ఎలా ఉందో, ఫినిషింగ్ గానీ ఎక్సలెంట్ గా అయితే ఉంటుందండి. ఈ టైల్ యొక్క ధర వచ్చేసి స్క్వేర్ ఫీట్ కి 45 రూపీస్ అయితే పట్టడం జరుగుతుందండి. అంటే టైల్ వచ్చేసి ఇది 2x2 సైజులో అయితే ఉంటుందన్నమాట టైల్ మొత్తం కూడాను. ఆ విధంగా మనకి ఈ యొక్క టైల్ కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ అనేది మనకి కాస్ట్ అనేది పట్టడం జరుగుతుందండి. అయితే ప్రీమియం లుక్ లో ఎక్సలెంట్ డిజైన్ అయితే ఉంటుందండి ఈ టైల్ అనేది. చూస్తున్నారు కదా డిజైన్ అనేది ఎలా ఉంది ఏంటనేది. ఈ టైల్స్ ని మనం పార్కింగ్ టైల్స్ లో యూజ్ చేసుకోవచ్చు, గార్డెన్ ఏరియాస్ లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి టెర్రస్ పైన, బిల్డింగ్స్ పైన మనం అప్స్టేర్స్ దగ్గర కూడా పార్కింగ్ ప్లేసెస్ లో ఇలాంటి టైల్స్ ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఎక్సలెంట్ గా అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టైల్ కూడా మనకి ఇది మంచి ప్రీమియం లుక్ లో ఉండే టైలేనండి. ఈ టైల్ కూడా మనకి 2x2 సైజులోనే రావడం జరుగుతుంది. ఫర్ స్క్వేర్ ఫీట్ యొక్క కాస్ట్ వచ్చేసి 40 to 45 రూపీస్ అనేది ఈ టైల్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకి ఆ విధంగా ఒక టైల్ కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ అనేది ఈ టైల్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. డిజైన్ చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్ గా, ఎంత క్లాసీ లుక్ తో ఉందో ఈ డిజైన్ అనేది. ఈ డిజైన్ అనేది మనకి 3D ఎంబోజింగ్ టైప్ లో కూడా కనిపించడం జరుగుతుందండి. మంచి ట్రెండీ డిజైన్ అన్నమాట, ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్. దీన్ని కూడా మనం పార్కింగ్ టైల్స్ లో, అలాగే గార్డెన్ ఏరియాస్ లో, ఇలాంటి ప్లేసెస్ లో మనం ఈ టైల్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా అయితే ఉంటాయండి ఈ టైల్స్ అనేవి. చూస్తున్నారు కదా డిజైన్ అనేది ఎలా ఉంది అనేది. అలాగే ఫ్రెండ్స్, ఈ టైల్స్ చూస్తున్నారు కదా, ఇవి కూడా మనకి మంచి లుక్ తోటి ఉండే టైల్స్ అండి. వీటిని కూడా ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట పార్కింగ్ టైల్స్ లో, ఇలాంటి వాటిల్లో. అయితే ఈ టైల్స్ వచ్చేసి మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లో అయితే ఉంటాయండి. అంటే మనకి స్క్వేర్ ఫీట్, అడుగు పొడవు అడుగు వెడల్పు, ఆ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. స్క్వేర్ ఫీట్ లెక్క అయితే మనకి ఒకటే స్క్వేర్ ఫీట్, 1 స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది అనమాట ఈ టైలు. ఈ టైల్ యొక్క ధర వచ్చేసి మనకి 40 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. టైల్ యొక్క ధరే 40 రూపాయలు ఉంటుంది. ఇవి మనకి బాక్స్ లెక్క అయితే దొరుకుతుంది. బాక్స్ కి ఎన్ని పీసులు వస్తాయి, ఎలా రేట్ అనేది ఉంటుంది అనేది వీడియో చివరిలో చెప్తాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టైల్ కూడా మనకి మంచి క్లాస్ లుక్ తోటి ఉండే టైల్స్ అండి. ఇవి కూడా మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లోనే రావడం జరుగుతుందండి. ఈ టైల్ యొక్క ధర కూడా మనకి 40 రూపాయలు అనేది టైల్ కి తీసుకోవడం జరుగుతుంది. ఫర్ స్క్వేర్ ఫీట్ కూడా 40 రూపీస్ అనమాట. ఈ విధంగా వస్తుంది. ఈ టైల్ మనకి చాలా క్లాసీ లుక్ తోటి అయితే మనకి కనిపించడం జరుగుతుందండి. ఎక్కువగా ఇవి యూజ్ చేస్తున్నారు అనమాట అఫీషియల్స్, ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువగా ఈ టైప్ లో ఉండే డిజైన్స్ ని లైక్ చేసి వీటిని ఇష్టపడుతున్నారు అనమాట. ఎందుకు అని అంటే ఇవి అంత ఓవర్ గా అయితే ఉండవండి, చూస్తానికి చాలా సింపుల్ గా అయితే ఉంటాయి అనమాట ఈ డిజైన్ అనేది. అందుకని వీటిని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టైల్స్ కూడా మనకి చాలా సూపర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ అనేది. ఎక్కువగా ట్రెండీ అవుతున్న డిజైన్. బయట పక్క మనకి పార్కింగ్ ప్లేసెస్ లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి గార్డెన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్స్ పైన గార్డెన్ ఏరియాస్, అలాంటి చోట్ల కూడా వీటిని ఎక్కువగా బాగా అయితే యూజ్ చేస్తున్నారండి. ఈ టైల్ యొక్క ధర కూడా మనకి 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే పట్టడం జరుగుతుంది. ఇవి కూడా టైల్స్ మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లోనే వస్తూ ఉంటాయండి. డిజైన్ చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. ఎక్కువగా ముగ్గులు ఉండే డిజైన్లు ఇష్టపడే వారికి, అలాగే రంగోలీ డిజైన్స్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చుతాయండి. డిజైన్ కూడా ఎక్సలెంట్ గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా తప్పకుండా మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను తెలుసుకుంటారు మీరు ఎలాంటి టైల్స్ అనేవి లైక్ చేస్తున్నారు అనేది నాకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే ఈ టైల్స్ ని కూడా మనకి ఇప్పుడు ఎక్కువగా పార్కింగ్ టైల్స్ లో యూజ్ చేస్తున్నారండి. టైల్స్ చూస్తున్నారు కదా, ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ టైల్స్ మీరు ఇప్పుడు ఏ టైల్స్ అనేవి చూస్తున్నారో ఇవి కూడా మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లోనే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది పట్టడం జరుగుతుందండి. టైల్ చూస్తున్నారు కదా ఎలా ఉంది డిజైన్ ఏంటి అనేది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డిజైన్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా లైక్ చేస్తున్నారండి. డిజైన్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ అనేది ఎలా ఉంది అనేది. ఇవి కూడా మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లోనే రావడం జరుగుతుందండి. ఈ టైల్ యొక్క ధర కూడా మనకి 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా గ్రీనరీని ఇష్టపడే వాళ్ళు ఇలాంటి గ్రీన్ కలర్ ని చూస్ చేసుకుని బాగా లైక్ చేస్తూ ఉంటారండి.
వీళ్ళు ఈ టైప్ లో ఉండే డిజైన్స్ అయితే బాగా ఇష్టపడుతూ ఉంటారు. డిజైన్ కూడా వాళ్ళ టేస్ట్ కు తగ్గట్టే ఎక్సలెంట్ లుక్ తోటి అయితే మనకి కనిపించడం జరుగుతుందండి. టైల్ చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. ఇవి మనకి లైట్ గా ఎంబోజింగ్ టైప్ లో అయితే రావడం జరుగుతుందండి. ఈ పైన మనం టచ్ చేసినట్లయితే ఇవన్నీ మనకి పైకి ఉబ్బొచ్చినట్లుగా మనకి ఏంటంటే ఎంబోజింగ్ టైప్ లో అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే ఇందులో లైట్ గా మనకి వైట్ కలర్ లో చుక్కలు చుక్కలుగా డిజైన్ కూడా కనిపిస్తూ ఉంది కదా. ఇది కూడా మనకి చూస్తానికి అంటే కొంచెం దగ్గరగా చూస్తే తప్ప కనిపించదు. కాకపోతే లుక్ పరంగా ఎక్సలెంట్ లుక్ తోటి అయితే ఈ టైల్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. ఈ డిజైన్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. ఇవి కూడా మనకి పార్కింగ్ టైల్స్ లోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ టైల్స్ యొక్క ధర కూడా మనకి 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే తీసుకుంటారండి. అలాగే ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫీట్ బై ఫీట్ సైజ్ లోనే ఇవి కూడా రావడం జరుగుతుంది. టైల్ ఏదైతే చూస్తున్నారో ఈ డిజైన్స్ ను కూడా ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. ఇవి కూడా మనం పార్కింగ్ ఏరియాస్ లో అలాగే గార్డెన్ ఏరియాస్ లో ఇలాంటి చోట్ల అయితే బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకి టెర్రస్ ఉంటుంది కదా, టెర్రస్ పైన ఇలాంటి చోట్ల కూడా మనకి ఈ డిజైన్స్ అయితే బాగా ఉపయోగిస్తున్నారండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్స్ ను కూడా మనకి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి. ఈ టైల్స్ కూడా మనకి ఏంటంటే ఇవి ఫీట్ బై ఫీట్ సైజ్ లోనే మనకి రావడం జరుగుతుంది. అంటే ఒక టైల్ వచ్చేసి ఒక స్క్వేర్ ఫీటే ఉంటుంది అనమాట. ఈ యొక్క స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి మనకి 40 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే టైల్ వచ్చేసి 40 రూపాయలు అనేది మనకి ధర ప్రెజెంట్ మార్కెట్ లో అయితే తీసుకోవడం జరుగుతుందండి. డిజైన్ కూడా మనకి చాలా సింపుల్ గా అండ్ క్లాస్ గా అయితే కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రెజెంట్ అందరూ ఎక్కువగా యూజ్ చేస్తున్న టైల్స్ అయితే ఇవేనండి. ఈ టైప్ లోనే మనకి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టైప్ లో ఉండే టైల్ కూడా మనకి చూస్తానికి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇవి వచ్చేసి మనకి క్లాస్ లుక్ తో అయితే ఉంటాయండి. క్లాస్ గా చాలా క్లాస్ గా అయితే ఉంటాయి. హెవీగా ఉన్నట్లు ఇప్పుడు దాకా మీరు చూసిన డిజైన్స్ లో ఇవి ఈ టైప్ లో ఉండే డిజైన్స్ మీరు రెండే చూసుంటారు. ఈ రెండు కూడా చాలా సింపుల్ గా చాలా క్లాస్ గా అయితే ఉంటాయి. అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ టైప్ లో ఉండే డిజైన్స్ నే లైక్ చేస్తున్నారు. ఇది కూడా మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లోనే రావడం జరుగుతుంది. దీని యొక్క ధర కూడా మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ 40 రూపాయలే తీసుకోవడం జరుగుతుంది. అంటే టైల్ కు వచ్చేసి 40 రూపాయల కాస్టే పడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఫీట్ బై ఫీట్ సైజ్ లో ఏ టైల్స్ అయితే వస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ లో బాక్సుల లెక్క అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఒక బాక్స్ కు వచ్చేసి 8 పీసులు అయితే రావడం జరుగుతుంది. ఒక పీస్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. ఆ విధంగా 8 పీసులకు వచ్చేసి మనకి 320 రూపాయలు అనేది ఒక బాక్స్ కి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రేట్ అనేది మనకి ఏరియాని బట్టి డిఫరెంట్ గా ఉంటుందండి. కొన్ని ఏరియాల్లో 300కి ఈ బాక్సులు అనేవి రావడం జరుగుతుంది. కొన్ని ఏరియాల్లో 280 రూపాయలకే ఈ బాక్సులు అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి ఏరియాని బట్టి కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టైల్స్ యొక్క ధరలన్నీ కూడా మనకి ఏరియాని బట్టి కన్ఫామ్ గా కొంచెం రేట్లు అనేవి ఒక 5 రూపీస్ అటు ఇటుగా అదనంగా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు దాకా మీరు చూసిన ఈ డిజైన్స్ అన్నిటిలో మీకు బాగా నచ్చిన డిజైన్ ఏది అనేది కూడా తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.